DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. హెల్త్ సెక్రటరీ వీరపండియన్ గారికి, కమిషనర్ చక్రధర్ బాబు గారికి, జాయింట్ సెక్రటరీ సోనంకి గోపాలకృష్ణ గారికి, ఏపీ స్టేట్ స్టేట్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమన్రాజ్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యులకి, విద్యార్థులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ ఆ మిత్రులు చేస్తూ జానపద పాటలు పాడుతూ ఆ మిత్రులు ఒక పాటలో యువత దేశానికి వెన్నముక అని చెప్పారు. యువత తలుచుకుంటే సాధించలేని ఏది లేదు అన్న విషయాన్ని మనం అనేక దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఏ విషయమైనా అవగాహన కల్పించడంలో కానీ, దానిలో ప్రజల మద్దతు కూడగట్టడంలో కానీ, ఆ సమస్యను ఉద్యమరూపంగా తీర్చిదిద్దడం కానీ, తద్వారా సమస్యకి పరిష్కారం కనిపెట్టడంలో కానీ యువత కన్నా బాగా ఎవరు చేయగలన్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న యువ దినోత్సవం సందర్భంగా ఒక అతి ప్రధానమైన సమస్యకి ఇవాళ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నడుపుతూ అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా నేను ఏపీ ట్యాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమన్రాజ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో సామాజిక బాధ్యతతో, సామాజిక స్పృహతో సమాజంలో అకారణంగా వ్యాధి బారిన పడి ఒక రకంగా వివక్షకు గురవుతూ, మరొక విధంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది చేస్తున్న సూటిపోటి మాటలు తట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారిని కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఇతరత్ర కార్యక్రమాల ద్వారా వారి వెంట నడుస్తూ వారికి భరోసా కల్పిస్తున్న అనేక మంది రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బయట వస్తున్నప్పుడు చూస్తే స్టాల్స్లో పెట్టారు. అవగాహన కల్పించడం కోసం పోటీ నిర్వహించడం, చీటీ ప్రశ్నలు అడగడం, ప్రశ్నలు సరైన సమాధానం చెప్తే బహుమతులు ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలే యువతను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది, అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది. అవగాహన కలిగిన యువత సమాజానికి అండగా నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం సడన్గా మొన్న ఇటీవల కోవిడ్ మహమ్మారి వచ్చిన అలాగే దాదాపు 4 దశాబ్దాల క్రితం మనం ఎవరు ఊహించిన విధంగా ఒక కొత్త వైరస్ వచ్చింది. అది గుర్తించి దాని ద్వారా జరిగే దుష్పరిణామాలు అర్థం చేసుకొని దానికి కావాల్సిన వైరల్ లోడ్ని తగ్గించడానికి మందులు రావడం, తర్వాత సమాజంలో విస్తృతంగా అవగాహన కలిగిస్తూ ఆ వైరస్కు దూరంగా ఉండేలాగా ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం
ఏపీ శాట్స్ తీసుకొచ్చి న్యాకో తీసుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలు ఏదో ఒక ప్రాంతానికో, మన జిల్లాకో, మన రాష్ట్రానికో, మన దేశానికో పరిమితమైన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. మొదట్లో చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా భావించి ఈ వ్యాధి బారిన పడి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం, తర్వాత ఈ వ్యాధి సోకిన వారిని సమాజంలో వివక్ష చూపడం మనం చూసాం. ఇవాళ పరిస్థితి మారింది. ఆ వివక్షకు గురి కాకుండా చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వాలు స్పందించి అనేక మంది ఎన్జిఓల సహకారంతో ఇవాళ వ్యాధి పట్ల అవగాహన కలిగిస్తున్న కారణంగా వ్యాధి బారిన పడేవారు కూడా తగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ ఇన్ఫెక్షన్స్ 77% తగ్గాయి. ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాటిలో తరుగుదల 75% పెరిగింది. దేశవ్యాప్తంగా అది దాదాపు 48% ఉంటే మన రాష్ట్రంలో 77%. టార్గెట్ మనకి 2027 నాటికి టార్గెట్ 80% తగ్గించాలని. అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా, హెచ్ఐవి కారణంగా మరణిస్తున్న వారి శాతంలో కూడా తరుగుదల దాదాపు 89% ఉంది. 88.9%గా ఉంది. అంటే నేషనల్ టార్గెట్ 80% అయితే దానికన్నా ఎక్కువగా, అంటే నియంత్రణలో తీసుకురాగలిగాం. వ్యాధి బారిన పడుతున్న వారిని తగ్గించగలుగుతున్నాం. వ్యాధి బారిన పడిన వారిని సరైన చికిత్స అందించడం ద్వారా మరణించే వారి సంఖ్యను కూడా తగ్గించగలుగుతున్నాం. 2015 10 సంవత్సరాల క్రితం 2015-16 సంవత్సరం మధ్య చూస్తే కొత్తగా వ్యాధి బారిన పడుతున్న కొత్త కేసులు 25,000 ఉంటే ఇవాళ అది 13,000కి తగ్గిపోయాయి. 2010 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 88% కొత్త ఇన్ఫెక్షన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తగ్గించగలిగాం. ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అధికార యంత్రాంగం చేస్తున్నది, దీంట్లో పనిచేస్తున్న సిబ్బంది, ఇవన్నీ కాకుండా అనేక ఎన్జిఓలు కానీ, ప్రధానంగా యువత కానీ, మరీ ముఖ్యంగా మీడియా ద్వారా కానీ ప్రజల్లో ఒక విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి విజయాన్ని మనం సాధించగలిగాం. కానీ దాన్ని ఇంకా చాలా చేయాల్సిన పని చాలా ఉంది. ఇవాళ చెప్పారు మాట్లాడుతూ 95, 99 టార్గెట్స్ పెట్టారు. 95 మందికి హెచ్ఐవితో జీవిస్తున్న వారికి 95% మందికి వారి స్టేటస్ తెలియాలా. ఆ స్టేటస్ తెలిసిన వాళ్ళకి 95% మందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇప్పించాలా. దాని తర్వాత 99% మరణాలను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేయాలి. 2027 నాటికి టార్గెట్ ఉంది. ఏ స్పీడ్తో మనం పోతున్నామో, ఏ రకంగా ఎన్జిఓలు, మిగతా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు లేదా వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నారో చూస్తే దీనికి దగ్గరగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. టార్గెట్ కూడా రీచ్ కాగలం. రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉంది. ఇవాళ ఒక సురక్ష డాష్బోర్డ్ని ప్రారంభించారు. దాంట్లో జిల్లాల వారీగా ఎవరెవరు ఉన్నారు వారిని గుర్తించడం, వారిని గుర్తించిన తర్వాత కొత్తగా ముందు పరీక్షలు నిర్వహించడం. మన రాష్ట్రంలో ఉంటున్న దాదాపు అన్ని పిఎస్సీలు కూడా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 60 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత వారిని గుర్తించి ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవడం, తర్వాత వ్యాధి బారిన పడిన వారిని ఉచితంగా అందించడం, చికిత్స అందించడం ఒక బాధ్యత. కొత్తగా సంక్రమణ లేకుండా చేయడం, బాధపడిన వారికి చికిత్స అందించడం, తర్వాత ప్రధానంగా తల్లి అనవసరంగా అకారణంగా తల్లి తెలియని కారణంగా తల్లికి వస్తే ఆ బిడ్డకు కూడా సంక్రమించకుండా పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్బోర్డ్ ఏర్పాటు చేసుకొని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడమే కాకుండా ఫీల్డ్ విజిట్స్ ద్వారా కూడా ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ శాఖకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇవాళ నేను మాట్లాడుతున్నప్పుడు చూస్తే దాదాపు 790 జిల్లాల్లో 692 జిల్లాలు సంఘర్షశీల్లోనే ఉన్నాయి. అంటే ఈ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో 95, 99 టార్గెట్స్ ఏమున్నాయో ఇంకా వాటిని చేరే క్రమంలో అనేక జిల్లాలు దాదాపు 90% పైగా జిల్లాలు సంఘర్షణలో ఉన్నాయి. ఇంకా వీటిని చేరే ప్రయత్నంలోనే కొట్టుమిట్టాడే పరిస్థితి. మన రాష్ట్రం కూడా 25 జిల్లాలు సంఘర్షణలో ఉన్నాయి. అయితే ఇవాళ ఈ చేపడుతున్న కార్యక్రమాల కారణంగా, ఎన్జిఓలు ఇస్తున్న సహకారం కారణంగా, ప్రజల్లో యువత ప్రధానంగా దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న కార్యక్రమాల కారణంగా మనం వీటిని దాదాపు 11 జిల్లాల్ని
సక్షమ్ కేటగిరీలోకి, అదేవిధంగా 3 జిల్లాలు రాబోయే రోజుల్లో సురక్షిత కేటగిరీలోకి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా యువత బాధ్యత వహించాల్సింది. ఇది కేవలం ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, సమాజానికి కూడా బాధ్యత ఉంది. సమాజం గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. సమాజంలో ఉంటున్న వ్యక్తుల గురించి, బాగోగుల గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలం. ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అయితే నేను ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా గతంలో చూశాను. నేను డిప్రెషన్ అయిపోయి పూర్తిగా వదిలేసి ఇంకా మా జీవితం అంతమైపోయింది, ఇంకా అనవసరం అన్న రకమైన ఒక మానసిక స్థితిలోకి వెళ్తుంటారు. దానివల్ల అంత వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరు తప్పు కారణంగా వచ్చింది కాదు, ఏదో తప్పు చేసి తెలిసి చేసిన తప్పు కారణంగా వచ్చింది కాదు. రకరకాల కారణాలు చెప్పారు. వ్యాధి సంక్రమించడానికి కారణాలు ఏంటి? ఏదో ఇంట్లో కలిసి ఉండడం వల్ల రావట్లేదు, లేదా కౌగిలించుకోవడం వల్ల రావట్లేదు, లేదా కలిసి భోజనం చేయడం వల్ల రావట్లేదు, కరచాలనం చేయడం వల్ల రావట్లేదు. అటువంటి సందర్భంలో ఈ వ్యాధి బారిన పడినప్పుడు అటువంటి డిప్రెషన్లోకి, ఆత్మనింతాభావంతో డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. సమాజంలో కూడా వీరి పట్ల హెచ్ఐవితో ఉన్న వారి పట్ల వారిని దూరంగా ఉంచడం కాదు మనం చేయాల్సిన పని. అటువంటి అపోహలు అయితే ఉన్నాయి, హెచ్ఐవికి సంబంధించిన అపోహలు, ఏది కలిస్తేనే మనకు అంటుకుంటుందేమో, కరచాలనం చేస్తే అంటుకుంటుందేమో, పక్కన నిలబడితే వారు తగ్గితే మనకు అంటుకుంటుందేమో. ఎందుకంటే అంటుకునే అవకాశమే లేదు. సంక్రమించాలంటే దానికి కారణాలు ఉన్నాయి. అన్సేఫ్ సెక్స్ కానీ, లేదా నీడిల్స్ వాడడం కానీ, లేదా మాదక ద్రవ్యాలు వాడుతున్న సందర్భంగా పదే నీడిల్స్ వాడే సందర్భంలో అటువంటి వాటి ద్వారా వస్తుంది. కానీ కలిసి జీవించడం వల్ల రాదు. కాబట్టి అటువంటి అపోహలు తగ్గించే ప్రయత్నం చేయాలా. హెచ్ఐవితో జీవిస్తే వారి పట్ల వివక్ష చూపడం కాదు, హెచ్ఐవి పట్ల వివక్ష చూపి దాన్ని మనం పాల్గొనే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఎవరు జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరు అందరిలాగా ఉండొచ్చు, అందరిలాగా సినిమా చూడొచ్చు, అందరిలాగా ఉద్యోగం చూసుకోవచ్చు, అందరిలాగా కుటుంబంతో గడపవచ్చు, అందరిలాగా పిల్లలకి భవిష్యత్తు నిర్మించవచ్చు, అందరిలాగా మనం కంటున్న కళల్ని సాకారం చేసుకోవచ్చు. కాబట్టి కించిత్ 1% కూడా దీని వ్యాధిని బారిన పడ్డాం, సమాజంలో మనల్ని ఏమనుకుంటారో, లేదా మన జీవితం వైపు వెళ్ళి కుటుంబ సభ్యులు తెలిస్తే అనుకుంటారో అనే భావంలోకి దయచేసి వెళ్ళొద్దని నేను సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం సరైన చికిత్స ముందు పరీక్ష నిర్వహించుకుంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఐసీపీసీ సెంటర్లు ఉన్నాయి, లేదా ఎక్కడికి వెళ్ళినా ఏఆర్టీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తూ ఉంది, అనేక సంస్థలు కూడా అందిస్తున్నాయి. మనం సరైన సమయంలో గుర్తించి సరైన సమయంలో దాన్ని చికిత్స తీసుకొని ఒక పోషకాహారం తీసుకుంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఆ వైరల్ లోడ్ తగ్గించే 99% ఏదైతే మనం సప్రెస్ చేసే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతే. ప్రభుత్వం మీరు ఉంటుంది సంక్రమించకుండా, కొత్తగా సంక్రమణ కాకుండా కాపాడుకోవడం, తర్వాత సరైన చికిత్స అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం చేస్తూ ఉంది. గర్భిణీ స్త్రీలను గుర్తించి వాళ్ళని పరీక్షలు నిర్వహించడం ద్వారా బిడ్డలు సంక్రమించకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సంక్రమించిన తర్వాత బిడ్డ వస్తే వారికి కూడా సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ప్రాణం ఎయిడ్స్ కారణంగా పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా యువత ఇవాళ సాధించలేని ఏది లేదు. యువత కేవలం ఒక తరగతి గదులకో లేదా పరీక్షలకో ఇతరత్ర వాటికి పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న వాటి పట్ల కూడా అవగాహన కలిగించుకొని, సమాజంలో మొన్న వచ్చిన విషయమే జరిగింది నీట్ సంబంధించి, లేదా అనేక రాష్ట్రాల్లో పేపర్ లీక్లు ఉంటే యువత బయటకు వచ్చారు. యువత బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయగలిగారు. ప్రభుత్వాన్ని నిలదీయడం కదా దానికి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేయాలి. అది కేవలం దీనికి విద్యా వ్యవస్థకు మాత్రమే యువత పరిమితం కాకుండా సమాజంలో ఉంటున్న ప్రతి విషయంలో కూడా అవగాహన కలిగించాలా. అవగాహన కలిగించిన దాన్ని మరి విస్తృతంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక బుక్లో చాలా విస్తృతంగా ఏ రకంగా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విస్తృతంగా చెప్పారు. ఐఈసీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం, లేదా నాటకాల ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా ఎస్ఎంఎస్ ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా పోస్టర్లు అతికిస్తున్నాం, లేదా టీవీలో ప్రచారం చేస్తున్నాం, లేదా వాట్సాప్లు పంపించి దీన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారిన పరిస్థితుల్లో యువత చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను ఇవాళ బీడీ గారికి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం దీంట్లో తీసుకురావాలి. తీసుకొచ్చి అవగాహన కలిగించే కార్యక్రమం. కొంతమంది లక్షల మంది యువత
వ్యూవర్షిప్ ఉంటుంది, లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళకు చిన్న బిక్ తయారు చేసి మనం పంపించగలిగితే ఐఈసీ కార్యక్రమాల్లో వీటి కూడా భాగం చేయాలా, అనేక మందికి చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ చేసిన చిన్న నాటిక చాలా స్పష్టంగా, చాలా స్పష్టమైన ఉచ్చారణతో చిన్న నాటిక చేశారు, కానీ దాంట్లో చాలా అవగాహన కలిగించే విధంగా ఉంది. యువత భాగస్వామ్యం ఏ రకంగా వహించాలో కూడా దాంట్లో చెప్పారు. అటువంటి వాటిని మనం తీసుకొని ఇన్స్టా ఇవాళ 14 సంవత్సరాల నుంచి ఇవాళ 25 సంవత్సరాల వారు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఉంటున్న నేపథ్యంలో వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికను కూడా మనం వాడుకోగలిగితే మరింత విస్తృతంగా యువతుల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. స్కూలు దశలోనే వీటి మీద మనం అవగాహన కలిగిస్తే దాని తర్వాత వారు ఏ రకంగా సంక్రమించకుండా ఉండాలో, అన్సేఫ్ సెక్స్కి దూరంగా ఉండాలో, నీడిల్స్కి దూరంగా ఉండాలో, లేదా మాదక ద్రవ్యాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు రాబోయే ఇంకా ఇన్ఫెక్షన్స్, కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం పూర్తిగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ముందు కొత్త ఇన్ఫెక్షన్ పూర్తిగా నిర్మించగలిగితే, ఉన్నవారిని సరైన చికిత్స అందించగలిగితే, తర్వాత ఆ వైరల్ లోడ్ని మనం తగ్గించగలిగితే U=U ఏదైతే అన్డిటెక్టబుల్ అన్ట్రేసబుల్ ఉందో వైరల్ లోడ్ తగ్గిన తర్వాత సామాన్య జీవితం గడపడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం తీసుకెళ్ళగలిగితే దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏర్పడుతున్న ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా యువతను భాగస్వామ్యం చేసి తీసుకెళ్లే దిశగా చేయాలని నేను సందర్భంగా కోరుతున్నా. ఇప్పుడు మాట్లాడుతుంటే మా కమిషనర్ గారు చెప్తున్నారు, మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ కానీ ఆడియన్స్లో స్పందన లేదు అని. స్పందన లేదని కమిషనర్ గారు అంటున్నారు. స్పందన ఎందుకు లేదండి, చాలా బాగుంటుంది. అందుకని మీరు ఉదాహరణకి చాలామంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఎక్స్చేంజ్ పూర్తి ఫామ్ చెప్పమంటే ఐసిపిసి అంటే, ఏఆర్టీ అంటే ఎంత స్పందన ఉందో, ఎంత స్పందన ఉంది. అంత స్పందన ఉంది. యువతకి అన్ని విషయాలు తెలిసి ఇవాళ యువతకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇది కొత్త కొత్త ప్రభుత్వాల ద్వారా కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. వాటి కూడా మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్స్ ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. భవిష్యత్తు నర్సింగ్ రంగంలో కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, ఇతరతర రంగంలో కూడా ఇవాళ స్టార్టప్స్కి మన దేశంలోనే హబ్గా ఉంది. ఈ స్టార్టప్స్ అన్నింటిలో కూడా యువత అవగాహన కారణంగా ఈ కొత్తగా ఏవైతే ఉంటున్నాయో 2.5 లక్షల దాకా స్టార్టప్స్ కొత్తగా వచ్చాయో ఆ స్టార్టప్స్ మొత్తం యువత కారణంగానే వచ్చాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. దాంట్లో దాదాపు 25 నుంచి 30 యూనికార్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనికార్న్ అంటే సార్ తిరుపతి గారు ఒక మన అదేంటి అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది. ఆ సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంత అవగాహన ఉంది. లేదు, స్టార్టప్స్ గురించి మీకు అవగాహన ఉండే అవకాశం లేదు, కానీ మిగతా విషయాల్లో చాలా స్పష్టంగా ఐసిటిసి అంటే చెప్పారు, ఏఆర్టీ అంటే చెప్పారు, మీరు మిగతా విషయాలన్నీ చెప్పారు. ఆ స్పందన ఉంది. అయితే వింటూ ఉన్నారు, సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి వింటూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు నిర్మించాల్సిన వాళ్ళు యువత ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అది ప్రధానంగా నర్సింగ్ రంగంలో ఉన్నారు. ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడంలో ప్రధాన భాగస్వామ్యం వహించాల్సిన విద్యార్థులు మీరందరూ ఉన్నారు. దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఇవాళ ఒక యూనికార్న్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్ని యూనికార్న్ అంటారు. ఇవాళ ఎక్స్చేంజ్ రేట్లో 9,500 కోట్ల వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్. ఇవన్నీ కూడా యువత, మీలాంటి యువతనే చేశారు. కాబట్టి యువతే దేశానికి రేపు మనమేమో ముఖ్యమంత్రి గారు ఒక ఇది పెట్టారు, స్వర్ణాంధ్ర, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలా. హెల్దీ వెల్దీ ఎప్పటికీ 2047కి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఏ సంబరాలు చేసుకుంటామో ఆనాటికి ఆంధ్రప్రదేశ్ ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా $2.4 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందాలని ఒక అంబిషియస్ టార్గెట్ని ముఖ్యమంత్రి గారు పెడితే దాంట్లో హెల్త్కి ప్రాముఖ్యత ఇస్తే, ఎందుకంటే హెల్త్ బాగుంటేనే సమాజం ముందు బాగుంటుంది, హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది, వెల్త్ బాగుంటేనే సంతోషం వస్తుంది. కాబట్టి హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని, అదేవిధంగా
మన దేశం ప్రధానమంత్రి గారు వికసిత భారత్ నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 10 సంవత్సరాల క్రితం ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానానికి వెళ్ళారు. 2030 నాటికి 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. 2047కి మొదటి స్థానానికి వెళ్ళాలని ఒక లక్ష్యాన్ని మనం ముందర పెట్టారు. అవన్నీ లక్ష్యం నెరవేరాలంటే ఆ లక్ష్యం 2047 నాటికి ప్రధానమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ 76 సంవత్సరాలు. 2047 అనేసరికి 21 ఇయర్స్ ఉంటాయి. 21 ఇయర్స్ వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కారణంగా, వాళ్ళ ఆలోచన కారణంగా, ఒక మంచి మనసు కారణంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ పదవిలో ఉండరు. అప్పుడు ఈ వికసిత భారత్ నిర్మాణం చేయాలన్నా, స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలన్నా ఆ బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు యువతగా ఉంటున్న మీదే అవుతుంది. కాబట్టి ఆ లక్ష్యం ఈ సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో విషయాల మీద అవగాహన కలిగించడం, దాన్ని విస్తృతంగా సమాజంలో తీసుకెళ్లడం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో, తర్వాత తరానికి ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు అందించే విషయంలో యువతనే ప్రధాన భాగస్వామ్యం. కాబట్టి ఆ యువకులందరికీ ఇవాళ ఈ వేదిక మాధ్యమంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, ఒక మంచి కార్యక్రమంలో ఇంత పెద్ద స్థాయిలో వచ్చి ఈ విషయాల్ని విన్న తర్వాత మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఎయిడ్స్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యన్ కుమార్ యాదవ్ గారికి, వేదికన అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ ఐసీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మొత్తం 60 రోజులు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ ఐఈసీ క్యాంపెయిన్లో చాలా యాక్టివ్గా పాల్గొనాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన డైరెక్టర్ ఆయుష్ కానీ, కమిషనర్ హెల్త్ కానీ, పీడీ సాక్స్ కానీ చాలా వివరంగా చెప్పారు. మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం ఈ 95 టార్గెట్లో కొన్ని దాంట్లో బాగుంది, కొన్ని దాంట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని జిల్లాలు బాగా చేశాయి, ఇంకా చాలా జిల్లాలు బాగా చేయాల్సిన అవసరం ఉంది. వివిధ దశలో ఉన్నారు. సో అన్నీ కూడా మనము అనుకున్న దిశలో జరగాలంటే, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఎలాగో మనకు డిసెంబర్ 27కి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఇతరుని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చింది. ఆ టార్గెట్ని మనం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అచీవ్ చేసుకునే విధంగా మన చర్యలు ఉండాలి, మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ఐఈసీ క్యాంపెయిన్ అనేది పూర్తిగా మనము ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఐఈసీ క్యాంపెయిన్ ఏదైతే మనము చాలా కార్యక్రమాలు పెడుతున్నామో, స్క్రీనింగ్ కానీ, టెస్టింగ్ కానీ, తర్వాత ఫైనల్ ఏఆర్టీ కన్సంప్షన్ కానీ, దాని యొక్క సస్టైనబిలిటీ కానీ, తర్వాత వైరల్ లోడ్ని సప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్తో కలిసి, ఎందుకంటే ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ బాధ్యత మాత్రం కాదు, ఇది సమాజ బాధ్యత. సో సమాజం మొత్తం కూడా దీని మీద అందరూ కూడా దీంట్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం మనం ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి చేయాలి. డిపార్ట్మెంట్స్ మాత్రం కాదు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, మెయిన్గా ఎన్జిఓస్ అందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పాఠశాలలో, కళాశాలలో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డెకరేట్ చేయాలని కోరుతూ, సో దీనికోసం కృషి చేస్తున్న పీడీ సాక్షి గారికి, వాళ్ళు ఆఫీసర్స్, సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళని తెలియజేస్తూ ప్రవర్తిస్తున్నాను. గౌరవనీయులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరపాండ్యన్ గారికి, మా సహచర హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కు, మన జాయింట్ సెక్రటరీ గారికి, పీడీ ఏపీ సాక్స్ గారికి, వీరు చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన యువత అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏపీ సాక్స్ వారు ఆర్గనైజ్ చేయడం, ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 లాంచ్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖలు కూడా సమన్వయంతో
పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ వ్యాధుల పట్ల మనం విజయం సాధించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. అన్ని వ్యాధులకు కూడా ఇది వర్తిస్తుంది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది, దాని నుంచి మనం ఎలా రక్షించబడతాము అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా చాలామంది సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పటికీ దురదృష్టవశాత్తు ఎవరికైనా వ్యాధి సోకినట్లయితే దాన్ని ఎలా మిటిగేట్ చేయవచ్చు, ఎలా మేనేజ్ చేయవచ్చు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ గుర్తుంటే ఒకప్పుడు ఐఈసీ క్యాంపెయిన్ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల చాలా ముమ్మరంగా సాగింది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది ఒక పెద్ద క్యాంపెయిన్. అందులో చాలా అంశాలు సునిశ్చితంగా స్పృశించారు. వివక్ష లేకుండా ఉండడం ఎలా, హెచ్ఐవి వ్యాధుల పట్ల అవగాహన ఎలా కల్పించుకోవాలి, ఆ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వస్తే వారికి సమాజం వారి పట్ల ఎలా ఉండాలి, వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇటువంటి ఎన్నో అంశాలను ఒక క్యాంపెయిన్ రూపంలో మన రాష్ట్రంలో చాలా ముమ్మరంగా కంబైన్డ్ స్టేట్లో జరిగింది. దానివల్ల చాలామందికి ఇటువంటి వైరస్ ఒకటి ఉందని, అది ట్రీట్మెంట్ ఓన్లీ మిటిగేషన్కే తప్ప పూర్తిగా క్యూర్ అవ్వడానికి అవకాశం లేదు ఉన్న మెడికల్ టెక్నాలజీ ప్రకారం. ఇంకా రానున్న రోజుల్లో మరింత అడ్వాన్స్మెంట్స్ వస్తే దీనికి పూర్తిగా క్యూర్ కనుక్కుంటారేమో తెలియదు, కానీ అంతవరకు ఈ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్కి పూర్తి స్థాయిలో మందు లేదు. అది రాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ అవగాహన ఉంది, ఇది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల సంక్రమిస్తుంది. సో నీడిల్స్ ఎప్పటికప్పుడు మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకప్పుడు పాత రోజుల్లో మన చిన్నప్పుడు ఒకటే ఇంజెక్షన్ని స్టెరిలైజ్ చేసి అందరికీ వాడుతూ ఉండేవారు. మీకు గుర్తుంటే సేమ్ ఇంజెక్షన్ వేడి నీటిలో పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం, అవన్నీ కూడా మార్చిన పరిస్థితి ఈ వైరస్ వల్ల స్టార్ట్ అయింది. ఒక నీడిల్ మరొకసారి వాడడానికి లేదు. హ్యూమన్ బ్లడ్ టచ్ అయిన ఏ షార్ప్ ఆబ్జెక్ట్ కూడా మరొకరికి వాడాలంటే అది దాని ప్రోటోకాల్ అంతా కూడా మార్చడం జరిగింది. ఆటోక్లేవ్స్ వచ్చాయి, స్టెరిలైజేషన్ ఎక్విప్మెంట్స్ పెరిగాయి, హాస్పిటల్లో కూడా సేఫ్టీ పట్ల మరింత ఎక్కువ అవగాహన రావడం జరిగింది. అలాగే యంగ్స్టర్స్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారిన పడకుండా వారంతా కూడా ఇంజెక్షన్స్తో సిరింజెస్తో డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి రాకూడదు ఎవరికి. వాళ్ళు హైలీ ససెప్టబుల్ పీపుల్. రిపీటెడ్ పోక్స్ వల్ల ఆ ఇంజెక్షన్స్ నీడిల్స్ వాటి వల్ల కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఒక 3 డిసీజెస్కి టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీలో ఆ సేఫ్ ప్రెగ్నెన్సీ అయ్యేటట్టు ఫీటస్కి ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి హెచ్ఐవి, హెపటైటిస్ మరియు సిఫిలిస్ ఇటువంటి డిసీజెస్ ప్రివెన్షన్ కూడా ప్రోటోకాల్ ఉంది. అన్ని హాస్పిటల్స్లో కూడా సేఫ్ మదర్హుడ్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇక్కడ అందరూ యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 10 మందికి తెలియజేసినట్లయితే ఈ మెడికల్ నాలెడ్జ్ అనేది అందరికీ వెళ్తుంది. ఇదంతా కూడా కామన్గా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం. వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా, గ్రామాల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా, ఏ వయసు వారైనా సరే వాడి లైఫ్ టైంలో ఎక్కడో దగ్గర ఈ అంశాలు టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని పట్ల అవగాహన ఉండాలి, నియంత్రణ ఉండాలి, అలాగే మరొకరికి సహాయం చేసే పరిస్థితి ఉండాలి. చాలా సోషల్ స్టిగ్మా ఉంటుంది. వాళ్ళు ఎదుర్కొనే జీవితంలో కష్ట నష్టాలకు కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా రోగిని ప్రేమించాలి, రోగాన్ని అరికట్టాలి. వారి పట్ల వివక్ష చూపించకూడదు, వారికి సహాయ సహకారాలు అందించాలి. ఈ దిశగా ఎన్నో ఎన్జిఓలు కూడా చాలా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల
ఈ HIV AIDS పట్ల ఎంతో ఫీల్డ్ వర్క్ జరుగుతోంది, సోషల్ వర్క్స్ జరుగుతున్నాయి, యూనివర్సిటీస్లో రీసెర్చ్ జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా సోషల్ వర్క్ అసైన్మెంట్స్లో ఇటువంటి వారికి రీచ్ అవుట్ అవ్వడం, వారికి సహాయం అందించడం, ART ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం, సెంటర్స్ తీసుకువెళ్ళడం, టెస్టులు చేయించడం, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్న AP SACS మరియు వారి PD మరియు వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ వ్యాధి పట్ల మరింత అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే ప్రతి జిల్లాలోనూ అన్ని సెంటర్స్లోనూ ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి రియల్ టైం మానిటరింగ్ చేయడానికి డాష్బోర్డ్ తీసుకొచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇటువంటి డిసీజెస్ ఇంకా రానున్న రోజుల్లో మనకు తెలియని ఎన్నో డిసీజెస్ వస్తున్నాయి, ఎన్నో వైరస్లు వస్తున్నాయి. రీసెంట్గా కోవిడ్ పాండమిక్ కూడా చూసాం అందరం. 3 ఏళ్ల పాటు ఆ వైరస్ పట్ల ప్రజలందరూ ఎంతో భయంతో ఫస్ట్ అది వస్తే ఇంకా మరణమే అన్నట్టు భయపడ్డారు. తర్వాత దాన్ని అవగాహన పెంచుకొని ప్రివెన్షన్ మెజర్స్ తీసుకొని డిస్టెన్సింగ్, ట్రీట్మెంట్స్, ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఎలా మనం దాని నుంచి బయటపడ్డాం, వ్యాక్సినేషన్ అది తీసుకొని ఎలా మనం అందరం కూడా దాన్ని జయించాం అనేది మన రీసెంట్ హిస్టరీలో ఉన్న ఒక సక్సెస్ స్టోరీ. సో 3 years దాటింది, ఇప్పుడు ఆ విజిలెన్స్ లేదు, ఆ వైరస్ కూడా చాలా వరకు తగ్గింది. అయినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ ఇయర్ ఫ్లూ సీజన్ వచ్చేటట్టు సీజన్లో డిసీజెస్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా హాట్ వాటర్ తీసుకుంటూ, డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ, ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ, ఇమ్యూనిటీ చెక్ చేసుకుంటూ, దానికి సరిపడా మనం ఆహార వ్యవహారాలు కూడా మార్చుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఈ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. ఒకవేళ డిసీజ్ వచ్చినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కోమార్బిడిటీస్ ఉంటున్నాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గినా సరే ఈ NCD బర్డెన్ చాలా పెరిగింది. అందరికీ డయాబెటీస్ అని, BP అని, యంగ్స్టర్స్ చాలామంది ఈ క్రానిక్ కండిషన్స్లో డైలీ మెడిసిన్స్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. సో ఇది రియాలిటీ అయిపోయింది. మన ఆహారం కానీ, గాలి కానీ, వాటర్ కానీ అన్నీ కలుషితంగా ఉంటున్నాయి. దానివల్ల కూడా డిసీజెస్ బాగా ఎక్కువగా ప్రబలుతున్నాయి. సో హెల్త్ డిపార్ట్మెంట్కి కాంప్రహెన్సివ్ హెల్త్ ఒక స్ట్రాటజీగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెల్నెస్ అప్రోచ్తో ఈ డిసీజెస్ అన్నీ అరికడుతూ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించాలంటే ముఖ్యంగా ఆరోగ్యాంధ్ర అనేది ముందుగా సాధించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. దాని దిశగా అందరం కూడా పనిచేస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ సహాయ సహకారాలు అందించాల్సిందిగాను డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్న ప్రతి ఇనిషియేటివ్కి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, మీరు కూడా మీ వంతు సహాయం అందిస్తూ ఎక్కువ ఈ IEC క్యాంపెయిన్స్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చక్కని సందేశం. వేదిక మీద ఉన్న గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ సార్ రోమతి గోపాలకృష్ణ సార్కి, అలాగే ఎన్జిఓ పార్ట్నర్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రాన్ని ఎంతో విజయవంతం చేయడానికి ఆసక్తితో వచ్చిన యువకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలిసినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు UNAIDS మన HIV మరియు AIDS అనే వ్యాధిని ఎపిడమిక్ డిజీజ్ జాబితా నుండి 2027 December 1 కల్లా తొలగించాలని నిర్ణయించడం జరిగింది. దానికోసం మనకు నిర్దేశించిన గోల్ 2026 December 1 కల్లా మనం 95, 95, 99 అనే ఈ 3 టార్గెట్స్ని అచీవ్ చేయాలని చెప్పి గౌరవ డైరెక్టర్ జనరల్ రాకేష్ గుప్తా సార్ మనకి నిర్దేశించడం జరిగింది టార్గెట్స్. అండ్ ఆ టార్గెట్స్ అచీవ్ చేయడంలో భాగంగా మనము మల్టీ ప్రాంగ్ అప్రోచ్ అనేది తీసుకోవడం జరిగింది. లాస్ట్ 1.5 monthsలో ASDG సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే మనం ఎవ్రీ వీక్ కనెక్ట్ చేసే రివ్యూస్, అలాగే దిశ టీమ్స్ నుంచి వచ్చే సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ అన్ని అందులో పరిగణనలో తీసుకొని ఈ మల్టీ ప్రాంగ్ అప్రోచ్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ 95 టార్గెట్. ఈ ఫస్ట్ 95 టార్గెట్లో ఏం చేయాలంటే
ఎస్టిమేటెడ్ హెచ్ఐవి పర్సన్స్లో కనీసం 95% మందికి వాళ్ళు పాజిటివిటీ స్టేటస్ తెలియజేసే విధంగా మనం ప్రయత్నించాలి. అందులో ఏపీ స్టేటస్ వచ్చేసి సుమారు 87% అచీవ్మెంట్ స్టేటస్లో ఉండింది. ఈ టార్గెట్ రీచ్ అవడంలో భాగంగా మనము లాస్ట్ 20 daysలో ఎక్స్టెన్సివ్ రివ్యూస్ చేపట్టి లాస్ట్ 3 weeksలో సుమారు 900 పాజిటివ్ కేసెస్ అక్రాస్ స్టేట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సెకండ్ 95 టార్గెట్కి సంబంధించి నేషనల్ యావరేజ్ కన్నా ఏపీ స్టేట్ యావరేజ్ కొంచెం తక్కువగా ఉండడం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఆ గ్యాప్ని తగ్గించి అది అవుట్ పర్ఫామ్ చేసే క్రమంలో మనము జూలై 17న ఈచ్ వన్ రీచ్ వన్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేసి ప్రతి ఒక్క సిఎస్సి మరియు ఎన్జిఓ వర్కర్ ఒక ఎల్ఎఫ్యూని ట్రాక్ చేసి ట్రేస్ చేసి వాళ్ళని తిరిగి ట్రీట్మెంట్లోకి తీసుకోవాలని టార్గెట్ నిర్దేశించడం జరిగింది. అండ్ లాస్ట్ 3 weeksలో మనం ఇంప్రెసివ్ రిజల్ట్స్ కూడా చూడగలిగాము. 2006 మందిని జూలై 17th నుంచి ఆగస్ట్ 5th వరకు మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే రిట్రైవ్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్లోకి తీసుకురావడం జరిగింది. థర్డ్ 99 టార్గెట్కి సంబంధించి వైరల్ లోడ్ టెస్టింగ్కి ఎలిజిబిలిటీ అండ్ టెస్ట్ పర్ఫామ్ చేసిన గ్యాప్ సుమారు 11,500 అబ్జర్వ్ చేసి ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసము మనం ఇంటెన్సివ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క రిజల్ట్లో భాగంగా మనకి ఓవర్ ద లాస్ట్ 3 weeks జూలై 17 నుంచి ఆగస్ట్ 5th వరకు సేకరించిన డేటా ప్రకారం చూసుకుంటే 3,500కి పైగా గ్యాప్ బ్రిడ్జ్ చేయగలిగింది. అంటే 11,700 ఉన్న గ్యాప్ 8,200 వరకు తగ్గించగలిగాము. ఇవన్నిటికీ తోడు ఇంటెన్సివ్ ఐసీ క్యాంపెయిన్లో భాగంగా మనము ప్రజల్లోకి ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి అవగాహన వాళ్ళు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల వివక్ష తగ్గించడం కోసం ప్రజల్లోకి యాక్చువల్లీ హెచ్ఐవి వ్యాధి ఎలా వస్తుంది అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా సోకుతుంది, ఏ విధాలుగా సోకదు అని అవగాహన మరింత తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలుగా మనము మెజర్స్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఈ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మనము యువత ద్వారా ఈ ప్రజల్లోకి మెసేజ్ మరింత కన్వే అయ్యే విధంగా మెసేజ్ యాక్టివిటీస్ చేపడతాము. దానికి డీటెయిల్ లైన్ లిస్ట్, విలేజ్ వైజ్ యాక్టివిటీ లిస్ట్ మరియు ప్రోగ్రామ్ క్యాంపెయిన్ లిస్ట్ డిస్ట్రిక్ట్కి షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా అమ్మే విధంగా నెక్స్ట్ 60 daysలో మేము చూసుకుంటూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనము ఈ నిర్దేశించిన టార్గెట్ని అచీవ్ చేయడం కోసం ఒక డేటా డ్రివెన్ అవుట్కమ్ ఓరియంటెడ్ అప్రోచ్ డిసైడ్ చేయడం జరిగింది. దానికోసము ఒక డైనమిక్ డాష్ బోర్డ్ ఎక్స్క్లూజివ్ ఏపీ శాస్కి సంబంధించి పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎల్ఎఫ్యూ రిట్రైవల్, లాస్ట్ ఫాలోఅప్ రిట్రైవల్ అండ్ ఎలిజిబిలిటీ, వైరల్ లోడ్ సప్రెషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ అయిందా లేదా అని క్లోజ్గా మానిటరింగ్ చేయడానికి డైలీ రియల్ టైమ్ డైనమిక్ డాష్ బోర్డ్ డిజైన్ చేయడం జరిగింది. విత్ పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సార్, అది మీ చేతుల మీద లాంచ్ చేయాలనుకుంటున్నాం సార్. సో అది డిస్ప్లే చేయండి డాష్ బోర్డ్. నెక్స్ట్ స్టేజ్కి అప్గ్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉందో కూడా ఈ డాష్ బోర్డ్ డీటెయిల్స్ ఇస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్ చూపిస్తాను. విజయనగరం డిస్ట్రిక్ట్ అది చూస్తే కనుక ఒక 4 నలుగురిని కనుక వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే, పాజిటివ్ కేసెస్ని ఐడెంటిఫై చేయగలిగితే టెస్టింగ్ ద్వారా వాళ్ళు సంఘర్షణ అనే కేటగిరీ నుంచి సక్షమ అనే కేటగిరీకి అప్గ్రేడ్ అవుతారు సార్. సో ఈ టార్గెటెడ్గా మనము రివ్యూ అండ్ గైడింగ్ మెకానిజం సెటప్ చేశాం సార్. ఇది ఇప్పుడు నిన్న ఈవినింగ్ స్టేట్కి షేర్ చేయబడింది సార్, డిజైన్ అయ్యి ఫైనల్ ప్రోటోటైప్. రేపటి నుంచి దిశ టీమ్స్కి కూడా షేర్ చేస్తాం సార్. సో దట్ డీసెంట్రలైజ్డ్గా మానిటరింగ్ చేసుకొని ఎఫిషియన్సీ కమ్ అవుట్కమ్ కూడా పెరిగే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సభాయి నమః. ఈరోజు ఈ సమగ్ర ఐఈసి క్యాంపెయిన్ 2026 ఏపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర
ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లాగే ఆరోగ్య శాఖ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ వీరపాండి గారికి, అట్లాగే మరో అతిథి కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టర్ సెక్రటరీ హెల్త్ శ్రీ చక్రధర్ బాబు గారికి, అట్లాగే మై ఫ్రెండ్ పీడీఏపీ ఫ్యాక్స్ స్మరణ్ గారికి మరియు ఏపీ ఫ్యాక్స్ సిబ్బంది లేడీసు, తర్వాత మిగతా వారు వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి ఏపీ ఫ్యాక్స్ సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులకు, ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ఎన్జిఓస్, తర్వాత మిగతా ఇతరత్ర పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. మరి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆరోగ్యాంధ్ర లక్ష్యం ఏదైతే ఉందో అందులో భాగంగా మరి మనం ఈ హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క మహమ్మారిని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి నిర్మూలించాలనే లక్ష్యంతో మరి 2 నెలల పాటు ఈ ఐఈసి క్యాంపెయిన్ అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఏటా మనం నిర్వహించే కార్యక్రమం. సో నేను కూడా ఒక 2.5 months ఈ ఏపీ ఫ్యాక్స్లో ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. సో మరి ఏదైతే ప్రజెంట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు మనకి టార్గెట్ ఇచ్చారో సంఘర్ష్, సురక్షిత్, అట్లాగే సాక్ష్యం. సో సంఘర్షి, సాక్ష్యం, సురక్షిత్. సో ఈ 3 టార్గెట్లు మరి మీ అందరికీ తెలుసు. మనము మన రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పైచులకు ఈ వ్యాధి బారిన పడి జీవిస్తున్నారనేది తెలుస్తుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా వారి తాలూకా స్టేటస్ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ మొదటి 95 అనేది మనము జనరల్గా చెప్పుకుంటాం. తర్వాత 95 టెస్టింగ్ చేసిన వాళ్ళ తర్వాత ఎవరైతే పాజిటివ్ అని నిర్ధారించారో వాళ్ళకి ఏఆర్టీ సెంటర్ ద్వారా మెడిసిన్స్ని అందజేస్తూ వారి యొక్క వైరల్ లోడ్ని తగ్గిస్తూ వారి తాలూకా జీవిత కాలాన్ని పెంచడం, ఆ మోర్టాలిటీ రేట్ని ఏదైతే ఉందో అది తగ్గించడానికి మరి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. థర్డ్ 99 అంటే పూర్తిగా వైరస్ లోడ్ అనేది సప్రెషన్ చేయడం. సో ఇంతకుముందు థర్డ్ 95 అనేది ఉండేది, ఇప్పుడు 99 అనేది చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మనము సురక్షిత్ ప్లస్కి మనము ఒక 3 జిల్లాలు చేరుకోవడానికి అవకాశం ఉన్నాయి, 25 జిల్లాలు. వాటి మీద మరి కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన కృషి చేసి అది మరొక 1 or 2 monthsలో మనం ఇచ్చివేయడానికి ఆస్కారం ఉంది. మెయిన్ గ్యాప్ వచ్చేసరికి మనకి ఫస్ట్ 95లో కొంత గ్యాప్ ఉంది. దానికి సంబంధించి చాలా వరకు ఇంటెన్సిఫైడ్గా మనం టెస్టింగ్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కళాశాలలు, తర్వాత స్కూల్స్, వీటిలో అవగాహన కార్యక్రమాలు కూడా మరి ఈ 2 నెలలు కోసం ఇప్పుడే ఒక పోర్టల్, తర్వాత పుస్తకం, తర్వాత కరపత్రిక, అట్లాగే ఈ జానపద ఈ కళాజాతాల ద్వారా మరి ఈ అవగాహన కల్పించడం అనేది చాలా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 2 months కూడా కేవలం జిల్లా కేంద్రాల్లో కాకుండా మండల కేంద్రాలు, కళాశాలలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మిగతా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే గ్రామాలు, తర్వాత వల్నరబుల్ కమ్యూనిటీస్, మనకి వల్నరబుల్ కమ్యూనిటీస్ చాలా వరకు ఉన్నాయి. వారికి మరి మీ అందరి ద్వారా ఇది అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. పూర్తిగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు అనేవి మనము ప్రతి ఏటా నిర్వహించుకోగలుగుతున్నాం. మరి ఈ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ఈ ఎస్టీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అందులో భాగంగా 2026 డిసెంబర్ 31 నాటికల్లా ఈ దేశం నుంచి ఈ ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమివేయాలనేది ముఖ్యమైనటువంటి ప్రణాళిక. సో దీనికి మరి ప్రతి 1 monthకి మనం మీటింగ్స్ పెట్టుకోవడం, నేషనల్ లెవెల్లో రివ్యూ చేయడం, అట్లాగే మనం కూడా ఇక్కడ మీ జిల్లా స్థాయిలో డ్యాక్ సెంటర్ ద్వారా మనము
కలెక్టర్ గారి దగ్గర కానీ డిఎంఎండి హెచ్ఓ గారి దగ్గర కానీ మీరు మీటింగ్స్ చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. ఈఆర్టీ సెంటర్ ద్వారా మనము మెడిసిన్స్ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మరీ కొంచెం పెయిన్ఫుల్ ఉన్నటువంటి ఇష్యూలు ఏంటంటే మనకి ఈ చిన్నపిల్లలకి ఈ మహమ్మారి రావడం, సో అమాయకమైనటువంటి చిన్నపిల్లలకి, సో దానికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఇచ్చేసి టెస్టింగ్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదంతా మీకు తెలుసు. ఈ 2 నెలల కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగి ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో డిసెంబర్ 31, 2020 26 నాటికి మనం పూర్తిగా ఈ లక్ష్యాన్ని చేరాలి. అట్లాగే అన్ని జిల్లాలు కూడా ఈ సురక్షిత్ ప్లస్ దానికి 25 జిల్లాలు కూడా మనకి రీచ్ అయ్యేదానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చక్కని సందేశం ఇచ్చిన